వైసీపీ హయాంలో ఆక్వా రైతులకు చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకే భీమవరంలో జగన్ పచ్చి అబద్దాలు చెప్పారని ఏపీ ఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు విమర్శించారు. ఆక్వా రంగానికి మేలు జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలోనేనని స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా ఫిష్ మీల్, సోయా ధరలు పెరిగినా కూటమి ప్రభుత్వం ఫీడ్ ధరలను నియంత్రణలో ఉంచిందన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏకంగా 7 సార్లు ఫీడ్ ధరలు పెంచి రొయ్యల మేతపై 27% భారం మోపారన్నారు. కూటమి ప్రభుత్వం జోన్, నాన్ జోన్ అనే తేడా లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆక్వా రైతులు అందరికీ యూనిట్ విద్యుత్ను ₹1.5కే ఇస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని చెప్పారు. రొయ్యల మేతకి ముఖ్యంగా అవసరం వచ్చేటువంటి మీల్ కానీ ఫిష్ ఆయిల్ కానీ గత 5 సంవత్సరాలు చూసుకుంటే ఏమీ పెరగకుండా 7 సార్లు గత ప్రభుత్వంలో ఫీడ్ ధరలు పెరిగినాయి. 4 సార్లు కూర్చుని మేము తగ్గించామని ప్రగాఢ పలుకుతా ఉన్నారు. 2019-24 మధ్య కాలంలో ఎంఆర్పి ధర మీద 27% పెరిగింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలా, ఇంచుమించుగా ₹18, ₹17 పెంచిన దాఖలా గత ప్రభుత్వంలో. ఈ 2 సంవత్సరాల పైబడినటువంటి కాలంలో కేవలం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరిగింది ₹2 నుంచి ₹4 మాత్రమే. అది కూడా 3 సార్లు కూర్చోబెట్టి పెరిగినటువంటి ధరలను కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని స్థిరీకరణ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏదైతే ₹85 ఉన్నటువంటి ఫీడ్ రేట్ని ₹108 వరకు, అంటే 27% పెరుగుతూ సుమారుగా ₹16 నుంచి ₹18 పెంచిన ఘనత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జరిగింది. ఇది ఫీడ్ ధరలు చూస్తే ఈరోజు తగ్గించడానికి ఇంకా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వంతో కూడా ఈ సోయా కానీ ఫిష్ మీల్కి సంబంధించి వారి దగ్గర నుంచి కూడా సహాయ సహకారాల కోసం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఎన్టీఏ కూటమంతా కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒక పక్క కరెంటు గురించి మాట్లాడారు నిన్న భీమవరం మీటింగ్లో. ఈ 2019 ప్రభుత్వం స్టార్టింగ్ నాటికి 53,000 కనెక్షన్స్కి పవర్ సబ్సిడీ ఇచ్చేవారు. అటువంటిది ఈ అక్వా జోను, నాన్ అక్వా జోన్ అని చెప్పి 10 ఎకరాల లోపు ఇవ్వలేమని చెప్పి మళ్ళీ వెనక్కి తిప్పి మడం తిప్పి 29,000 కనెక్షన్స్కి మాత్రమే పవర్ సబ్సిడీ ఇచ్చి సుమారుగా ₹450 కోట్ల రైతుల నెత్తి మీద భారం పెట్టింది వైఎస్ఆర్ ప్రభుత్వమా కాదా అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 54,000 కనెక్షన్లు ఉంటే 54,000 కనెక్షన్లకి కూడా ఈరోజు మొత్తం ఇస్తూ ఉన్నారు. మీరు రాజకీయం చేసుకోవడానికి, ఇంట్లోంచి బయటికి వెళ్ళేదో ఒక సభ పెట్టుకోవడానికి అక్వా రంగాన్ని ఉపయోగించుకుంటామంటే ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం.